హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్యామిలీ అందరం కలిసి ఒక సడన్ ట్రిప్ ప్లాన్ చేశాము. చాలా రోజుల నుంచి ప్లానింగ్ జరుగుతుంది. ఫైనల్గా స్టార్ట్ అయ్యాము. బ్యాగేజ్ చెక్కినది అయిపోయింది. ఇప్పుడు బస్లో ఉన్నాము. ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. చాలా స్పేషియస్గా ఉంది. ఇన్సైడ్ హాస్పిటాలిటీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇక ఫ్లైట్ స్టార్ట్ అయింది, టేక్ ఆఫ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మనలో చాలామందికి ఫ్లైట్ మెల్లగా అలా అలా ఒక్కసారి ఇట్లా పైకి లేసినప్పుడు ఒక చిన్న జర్క్ లాగా ఉంటుంది. ఆ మినిట్లో కొంచెం భయం అనిపిస్తుంది. వన్స్ అది రీచ్ అయిన తర్వాత ఇక నార్మలే అంతా. పైనుంచి నేను ఏరియల్ వ్యూ చూస్తున్నాను. కింద సిటీ అంతా కూడా బిగ్ బిగ్ బిల్డింగ్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కాలేజెస్. ఇక నెక్స్ట్ వచ్చేసి మబ్బులండి. అసలు అబ్బాబాబా, అసలు ఎంత బాగుందో ఆ లుక్ చూడటానికి. మూవీస్లో అది సాంగ్స్ అవి చూపించేటప్పుడు ఇలాంటి లొకేషన్స్ అవే చూపిస్తూ ఉంటారు, స్విట్జర్లాండ్ ఇంకా అలాంటివి. నాకైతే అట్లాగే అనిపించింది. చిన్నప్పుడు మూవీస్లో మేఘాల్లోంచి పుష్పక విమానంలో దేవతలు అలా స్లో మోషన్లో వెళ్తూ ఉంటారు. చిన్నప్పుడు అప్పుడు మనకు తెలియదు కాబట్టి ఓహో అలా వెళ్తారనమాట పుష్పక విమానాల్లో అనుకుంటాము. బట్ పెద్ద అయిన తర్వాత మనకి తెలుస్తుంది మనం కూడా అట్లా వెళ్తాము. బట్ ఫ్లైట్స్లో వెళ్తాము మేఘాల పైనుంచి. మేఘాలని ఇలా చూస్తూ అసలు అవి చూడటానికి ఎలా ఉన్నాయంటే నాకు దూది పింజలు అంటారే ఆ టైప్ లాగా అనిపించింది. ఫ్లైట్లో రిఫ్రెష్మెంట్స్ అది ఇస్తున్నారు, మధ్యలో అనౌన్స్మెంట్స్, అలా కూల్గా జర్నీ నడుస్తూ ఉంది. ఇక ఫైనల్గా నేను రీచ్ అవ్వాల్సిన సిటీ ఏరియల్ వ్యూ కనిపిస్తుంది నాకు. పెద్ద పెద్ద బిల్డింగ్స్, అక్కడ పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి, ఇంకా ఏవేవో ఫేమస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి ఎయిర్పోర్ట్లో అనమాట. రకరకాల ఫ్లైట్స్ అన్నీ కూడా అక్కడ ల్యాండ్ అయి ఉన్నాయి. ఇంతకీ మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మీకు చెప్పలేదు కదా. ఆ ప్లేస్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎయిర్పోర్ట్ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి టెర్మినల్ 1. ఇక్కడే మనం దిగబోతున్నాము మరి కాసేపట్లో. రైట్ సైడ్లో ఇక్కడ చిన్న వెహికల్ కనిపిస్తుంది కదా, అదేంటంటే మన లగేజ్ అంతా కూడా అందులోకి షిఫ్ట్ చేస్తారు. తీసుకెళ్ళి లోపల పెట్టిన తర్వాత మనం రిసీవ్ చేసుకోవాలి బ్యాగేజ్ చెక్కింగ్ దగ్గర. ఇదండి ఇన్సైడ్ ఎయిర్పోర్ట్ వ్యూలో ఒక మంచి గ్రీనరీ సీన్, వెనకాల వాటర్ ఫాల్స్ తోటి అక్కడ వీడియో దిగాను నేను. నెక్స్ట్ స్టెప్లో మనం బ్యాగేజ్ అది రిసీవ్ చేసుకోవాలి. ఆ సెక్షన్కి వెళ్తున్నా నేను. 1 by 1 వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు కదా అందరి లగేజ్. ఒక్కోసారి టెన్షన్ అనిపిస్తుంది, ఎక్కడ సూట్ కేస్ వాళ్ళు వేయటం మిస్ అవుతుందో, అక్కడే ఆగిపోయిందో, వాళ్ళు మర్చిపోయారో వేయటం, అలాంటి టెన్షన్స్ అన్నీ ఉంటాయి. ఫైనల్లీ మా బ్యాగేజ్ మేము రిసీవ్ చేసేసుకున్నాము. ఇక నుంచి మనం బయటకు వచ్చాము. ఈ బస్సు ఎక్కితే మనం టెర్మినల్ చేంజ్ అవుతాము. నేను ఎక్కాల్సిన ఫ్లైట్ నెక్స్ట్ టెర్మినల్కి వెళ్ళి ఎక్కాలి. సో ఇది బస్సు ఇందాక మీరు చూసింది. నేను బస్సు ఎక్కి ఇక్కడ ఈ టెర్మినల్ దగ్గరికి వచ్చాను. ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. ఇక్కడ మనకి కాఫీ షాప్ అండ్ ఫుడ్, డ్రెస్సెస్, క్లాత్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏదైనా మిస్ అయితే చక్కగా ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఇటు సైడ్ వచ్చేసి టైం షెడ్యూల్ అది కనిపిస్తుంది కదా, ఫ్లైట్ ఏ గేట్ ఇవన్నీ కూడా. ఏదైనా డిలే ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను అన్నీ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ లంచ్ టైం అయింది. సో ఏంటి అని అక్కడ చెక్ చేస్తే అక్కడ ఒక చెన్నై వాళ్ళ హోటల్ ఉంది. వెంటనే వెళ్ళాము. అక్కడ థాలీ ఆర్డర్ పెట్టాను నేను. ఇట్లా వెరైటీ ప్లేట్లో రైస్, ఫ్రై కర్రీ, పప్పు, సాంబార్, రసం, మజ్జిగ పులుసు, స్వీట్, చపాతీ తోటి మంచి డెలిషియస్ ఫుడ్ సర్వ్ చేశారు. బాగుంది ఫుడ్. కొంచెం సేపు రిలాక్స్ అయ్యామండి. ఇక నెక్స్ట్ మళ్ళీ నేను వెళ్ళాల్సిన ప్లేస్ ఫ్లైట్ టైం అయింది. మళ్ళీ బస్ ఎక్కాము. ఈ బస్సు మనల్ని ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తుంది. అసలు ఫ్లైట్ దగ్గరికి ఇలా బస్ జర్నీ చేయటం చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఈసారి నేను ఎక్కబోయే ఫ్లైట్ ఇండిగో వాళ్ళ ఫ్లైట్. చూస్తున్నారు కదా, లోపల వ్యూ చూపిస్తున్నాను మీకు. అటు సైడ్ అన్నీ కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. ఇది ఇండిగో బస్సు. ఇప్పుడు ఈ బస్సులోనే నేను వచ్చాను. ఇక నేను ఎక్కబోయే ఫ్లైట్ కూడా చూపిస్తున్నాను. దిస్ ఇస్ ఇండిగో ఫ్లైట్. ఇక మా జర్నీ స్టార్ట్ అయింది. బాగా ఎండగా ఉంది బయట. నాదేమో విండో సీట్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక రైట్ లుక్ ఇచ్చాను నేను. అసలు అద్భుతమైన సీన్స్, మేఘాలు అసలు అదేంటో మంచు పర్వతాల్లాగా, హిమాలయ పర్వతాల్లాగా అనిపించాయి. కింద నుంచి చూస్తే మనకు ఒకలా కనిపిస్తుంది, బట్ పైనుంచి మన దగ్గర నుంచి చూస్తే మేఘాల షేప్స్ అనేవి రకరకాల డిఫరెంట్ షేప్స్ కనపడుతున్నాయి నాకు. అదే సాంగ్ కూడా గుర్తొచ్చింది నాకు. మేఘాలే తాకింది హాయ్ హాయ్ లస, నవరగాలే నవ్వింది నమో నాలిస,
ఈ గాలి రేపింది నాలో నిషా అంటూ సాంగ్ పాడుకుంటూ నాలో నైనే హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేను. ఇక ఫ్లైట్ జర్నీ అనేది ఎవ్రీ టైం మనకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటుంది. రకరకాల మంది ప్యాసింజర్స్ తోటి మనం ట్రావెల్ చేస్తుంటాము. రిఫ్రెష్మెంట్స్ టైం వచ్చేసింది. నేను ఆర్డర్ చేశాను ఫ్రెష్ బేక్డ్ కేక్స్ అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. ఆర్డర్ పెట్టినప్పుడు అనిపించింది ఎలా ఉంటుందో టేస్ట్ ఏంటి అనేది, బట్ ఫైనల్గా అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. వాల్నట్ అండ్ బాదాం కేక్. ఇక నేను రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ ప్లేస్ ఏదైతే ఉందో దాని ఏరియల్ వ్యూస్ మెల్లమెల్లగా కనపడటం స్టార్ట్ అయింది. ఓ మై గాడ్, అసలు పైనుంచి నాకు కింద బీచ్ వ్యూ కనిపిస్తుందండి. అసలు నాకైతే ఎంత థ్రిల్లింగ్ ఎంత ఎక్సైటింగ్ అనిపించిందో. నాకు కూర్చున్నారు కదా బీచ్ వ్యూ, అసలు బాగా ఎండగా కూడా ఉన్నట్టుంది. షైనింగ్ అసలు చాలా ఫెంటాస్టిక్గా ఉంది వ్యూ. అసలు వావ్, ఫర్ లాంగ్ వరకు కూడా అన్ని కొబ్బరి చెట్లు ఏరియల్ వ్యూలోంచి సూపర్గా కనిపిస్తున్నాయి. నాకైతే ఒక సాంగ్ కూడా గుర్తొచ్చింది. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింక చెల్లు. కేరళ అంటేనే కొబ్బరి చెట్లు ఫేమస్ కదండి. నేను రివీల్ చేస్తాను నేను ఏ ప్లేస్కి వచ్చాను అన్నది. ఇంతవరకు చెప్పలేదు కదా మీకు అసలు ఎక్కడికి వచ్చాను ఏంటి అన్నది. మరి కాసేపట్లో రివీల్ చేయబోతున్నాను అసలు ఏ ప్లేస్ అన్నది. అంతకుముందు ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ట్రెడిషన్కి గుర్తుగా కథక్ డాన్స్ ఫేస్ అది కూడా అక్కడ డిజైన్ చేసి చాలా చక్కగా ఉంది డెకరేషన్. అండ్ ఇక నేను ఏ ప్లేస్కి రీచ్ అయ్యాను అన్నది ఇప్పుడు నేను మీకు రివీల్ చేయబోతున్నాను. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను ఈ ప్లేస్కి రావాలి అన్నది. ఫైనల్గా మనం రీచ్ అయిపోయాము త్రివేంద్రంకి. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని ఇక మనం బయటకు వచ్చేసాము. ఇక మా కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడి నుంచి నా ప్లాన్లో నేను 5-6 ప్లేసెస్ విజిట్ చేయబోతున్నాను. ఆ ప్లేసెస్ ఏంటి, ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే నా కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇట్స్ కేరళ సిరీస్ అని చెప్పి రిలీజ్ చేయబోతున్నాను. వీడియోస్ అన్నీ కూడా చాలా థ్రిల్లింగ్ అండ్ ఎక్సైటింగ్గా ఉండబోతున్నాయి. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వ్లాగ్. మీ అమృత గారపాటి.